నా భర్తకు వండి పెట్టేవాడు ఎవడు లేడు, తాగితే కక్కేస్తాడు వచ్చి ఎత్తేసేవాడు ఎవడు లేడు అని 9 నెలల వరకు చాకరీ చేస్తా నా భర్త మారాలి, నా ప్రవర్తనలో వాక్యాన్ని చదవాలి. ఒకరోజు వచ్చి ఎగిరి కడుపు మీద కొట్టాడు, తాగేసి బ్లడ్ వచ్చేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. వీడికి మత్తు దిగేసి ఇక పరుగో. 3 రోజుల తర్వాత అందరూ పనుకున్న తర్వాత మెల్లిగా వచ్చి, ఇక ఈరోజు నా భార్య నన్ను కొట్టినా, చీప తిరగేసినా, ఏం చేసినా సరే నేను చేయకూడదు చేశాను. ఇలా కొట్టినప్పుడు, ఎగిరి కొట్టినప్పుడు ఆవిడ పడింది, ఈడు కూడా పడ్డాడు, ఈడికి గాయాలయ్యింది. కొట్టినా కానీ ఆవిడ కోపం అన్న తీరిద్ది, బాధ తీరిద్ది. నా నిలబడుతుంటే ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి కొబ్బరి నూనె ఆయిల్, ప్రైర్ ఆయిల్ తీసుకెళ్ళి, మొన్న పడ్డారు కదండి ఎక్కడన్నా గాయమైందా ప్రార్థన చేస్తానందంట. ఆడికి దుఃఖం ఆగలేదట. భార్య కాళ్ళు పట్టుకుని ఏడ్చి నెక్స్ట్ సండే సాక్ష్యం చెప్పాడు. నన్ను మార్చింది బైబిల్ కాదు, నన్ను మార్చింది పాటలు కాదు, నన్ను మార్చింది పాస్టర్స్ కాదు, నన్ను మార్చింది నా భార్య ప్రవర్తన అని చెప్పాడు. వాక్యము లేకుండానే మీ నడవడి చేత సంపాదించుకోవచ్చు అని చెప్పి